Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన పెందుర్తి రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్ని డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం. ఇంతకుముందు నేనైతే నార్మల్ వీడియో తీశాను ఈ రైల్వే స్టేషన్ గురించి. ఆ వీడియో చూడాలనుకుంటే ఐకార్డ్లో వస్తుంది, అలానే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూస్తారనుకుంటున్నా. ఇప్పుడు మన పెందుర్తి రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఈ పెందుర్తి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి 2.5 km ఉంటుంది, పెందుర్తి జంక్షన్ నుంచి 1.5 km ఉంటుంది. ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను మన పెందుర్తి రోడ్ని, అలానే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని. మన పెందుర్తి రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్స్ ఆగుతాయి, ఏ టైంకి ఆగుతాయో తెలుసుకుందాం. అలానే మన పెందుర్తి తర్వాత కొత్తవలస స్టేషన్ ఉంటుంది టువర్డ్స్ అరకు వైపు. అదే మన విశాఖపట్నం వైపు అయితే సింహాచలం టౌన్ ఉంటుంది, తర్వాత గోపాలపట్నం, ఆ తర్వాత మర్రిపాలెం, ఆ తర్వాత మన విశాఖపట్నం జంక్షన్. మరి మనం ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఒక చిన్న బ్రిడ్జ్లా కనబడుతుంది, చూసారా? అదే మన పెందుర్తి బ్రిడ్జ్. ఆ తర్వాత కనిపించే పెద్ద బ్రిడ్జే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా క్లియర్ కనబడుతుంది. ఈ ట్రాక్ గుండా ఏ ట్రైన్స్ వెళ్తే, అలాగే పెందుర్తిలో ఏ ట్రైన్స్ అవుతాయో తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 58527 రాయ్పూర్ జంక్షన్ టు విశాఖపట్నం. రెండో ట్రైన్ దుర్గ్ విశాఖపట్నం 58529. మూడోది రాయగడ ప్యాసింజర్ 57271 విజయవాడ జంక్షన్ టు రాయగడ వెళ్తుంది. నాలుగోది విశాఖపట్నం కిరండుల్ ప్యాసింజర్ 58501. ఐదవది విశాఖపట్నం దుర్గ్ ప్యాసింజర్ 58530. ఆరవది రాయగడ బెజవాడ ప్యాసింజర్, అంటే ఈ ట్రైన్ నెంబర్ 57272. మనకి ఒక ట్రైన్ అటు వెళ్తుంది, ఒక ట్రైన్ ఇటు వస్తుంది. స్టార్టింగ్లో రాయగడ ప్యాసింజర్ చూసాం కదా, అలానే తర్వాత కిరండుల్ విశాఖపట్నం ప్యాసింజర్ సేమ్ మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది. అంటే మనకి విశాఖపట్నం నుంచి కిరండుల్ వెళ్ళింది, కిరండుల్ నుంచి మళ్ళీ విశాఖపట్నం వస్తుంది. రెండు ట్రైన్లు ఉంటాయి అనుకుంటా. ట్రైన్ నెంబర్ మనకి 58502, 58501 రెండు ట్రైన్లు. తర్వాత మనకి ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం రాయ్పూర్ ప్యాసింజర్ ఒకటి. తర్వాత గుంటూరు విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ 58505. ఆ తర్వాత రాయగడ విశాఖపట్నం ప్యాసింజర్ 58503. అండ్ ఇంకా విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ 58504. అండ్ ఆ తర్వాత విశాఖపట్నం గుంటూరు ప్యాసింజర్ 58506. ఆ తర్వాత విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాసింజర్, విజయనగరం నుంచి విశాఖపట్నం వస్తుంది. తర్వాత విశాఖపట్నం టు శ్రీకాకుళం 67294. ఆ తర్వాత విశాఖపట్నం టు విజయనగరం 67292. తర్వాత విజయనగరం టు విశాఖపట్నం 67291. అండ్ ఆ తర్వాత మనకి విశాఖపట్నం టు కోరాపుట్ ప్యాసింజర్ 58538. మళ్ళీ కోరాపుట్ టు విశాఖపట్నం ప్యాసింజర్ 58537. అండ్ ఆ తర్వాత మనకి ఇదైతే బరంపురం దాకా ఉంది, విశాఖపట్నం టు బరంపురం 58526. అండ్ ఫైనల్గా విశాఖపట్నం టు గుంటూరు టు విశాఖపట్నం. ట్రైన్ నెంబర్స్ వచ్చేసి 08522, 08521. ఈ ట్రైన్స్ అన్ని రోజులు ఈ ట్రాక్స్ గుండా తిరుగుతూ ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ రైల్వే స్టేషన్ ద్వారా ఆగుతాయి. మీలో ఎంతమంది ఈ ట్రైన్లో జర్నీ చేస్తున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామంది విజయనగరం నుంచి వైజాగ్ వచ్చేవాళ్ళు ఈ ట్రైన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఈ రైల్వే స్టేషన్లో మనకైతే ఒక పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఉంది, మనకి ముందు కనబడుతుంది కదా, అదే ఆ ఒక్క పెడెస్ట్రియన్ బ్రిడ్జ్. మనకి అంత క్లియర్గా తెలీదు ఏ ట్రాక్లో ఏ ట్రైన్ ఆగుతుంది అనేది. అండ్ ట్రైన్ టైమింగ్స్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా తెలీదు, కానీ ఈ ట్రైన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకా మనకి ట్రైన్స్ మొత్తం అన్నీ 21 ఉన్నాయి. ఈ 21 ట్రైన్స్ ప్రతిరోజు ఈ ట్రాక్స్ గుండానే వెళ్తూ ఉంటాయి. ఇంకా కొన్ని సూపర్ ట్రైన్స్ కూడా ఉంటాయి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా, అవి కూడా వెళ్తూ ఉంటాయి. ఇలా మనం లెఫ్ట్కి చూసుకుంటే మనకి పెందుర్తి కనిపిస్తుంది, అలానే మనకి అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదే ఉత్తరాంధ్ర తిరుపతి కొండ. అక్కడే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చూసేయండి. ఇంకా మనకి కొత్త ప్లాట్ఫామ్స్ 2 అయితే కడుతున్నారు మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర. జ్ఞానాపురం సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 9, 10 రెండు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ అయితే అవుతుంది, అది నేను మీకు తొందరలోనే చూపిస్తాను.
నేనైతే మీకు చెప్పాను అనుకుంటున్నాను ఏ ట్రైన్స్ వెళ్తాయి అండ్ ఏ ట్రైన్స్ ఆగుతాయని చెప్పేసి. ఇంకా మీరు ముందు చూస్తున్నారు కదా, అదే ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు అక్కడ కూడా రోడ్ వేశారు. ఆ రోడ్ వేయడం వల్ల చాలా వెహికల్స్ చాలా వేగంగా వెళ్తున్నాయి. ఇంకా అలా మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అయిపోయింది కదా, అక్కడ మన పెందుర్తి దగ్గర ఒక్క దగ్గర వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అయిపోతే వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టే, అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అయిపోయినట్టే. మీరు కనుక ఆ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పెందుర్తి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ డైవర్స్ ఉంటుంది. ఆ డైవర్స్ తెలియకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మరి సేఫ్గా వెళ్తారనుకుంటున్నాను. నేను రికార్డ్ చేస్తున్న టైంలో ఒక ట్రైన్ వెళ్తాను అనుకున్నాను, కానీ ఒక్క ట్రైన్ కూడా వెళ్ళలేదు. చాలాసేపు వెయిట్ చేశాను ఏదైనా ట్రైన్ వెళ్తుందని చెప్పి, కానీ ఒక లోకోమోటివ్ అయితే వెళ్ళింది. మీకు అప్పుడు ఇది కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఇవైతే. మీరు ఇప్పుడు ఆ లోకోమోటివ్ని చూస్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ చివరిలో 6th ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్లోకి వస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మొత్తం ఈ రైల్వే స్టేషన్లో 7 ట్రాక్స్ ఉంటాయి. ఆ 7 ట్రాక్స్లో కొన్ని ట్రాక్స్లో గూడ్స్ రైలు అయితే ఆగుంటాయి. మీరు చూస్తున్నారు కిందన మొత్తం మనకి 8 ట్రాకుల్లో 3 ట్రాకుల్లో గూడ్స్ రైలు అయితే ఆగున్నాయి. ఇంకా ఇక్కడ రైట్లో చూసుకుంటే మనకి వెళ్తుంది అదే లోకోమోటివ్ ట్రైన్ ఇంజిన్. ఇది చెక్ చేస్తుంది అనుకుంటా ట్రాక్ మొత్తాన్ని. అలా చెక్కింగ్స్ అవుతూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మన సింహాచలం దగ్గర వర్క్ అవుతుంది కదా అండర్ పాస్, అలా వెళ్ళినప్పుడు కూడా ఈ లోకోమోటివ్ వచ్చింది. నేను ట్రైన్ వస్తుందేమో అనుకొని వెళ్ళిపోయాను అక్కడ నుంచి, కానీ చూస్తే లోకోమోటివ్. చూస్తున్నారో లోకోమోటివ్ వెళ్తుంది. అలానే మనకి లెఫ్ట్లో మొత్తం కనిపించేదంతా పెందుర్తి. ఇదే మన పెందుర్తి రైల్వే స్టేషన్. మీకు ఆ లెఫ్ట్లో పెద్ద చెట్టు కనబడుతుంది కదా, అండ్ అక్కడ బిల్డింగ్ కనబడుతుంది. అక్కడే టికెట్స్ ఇస్తారు. టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కడమే. చాలామందికి ఈ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆటోలు లేకపోతే ట్రావెల్ చేయడానికి ట్యాక్సీలు ఏమి ఉండవు. సో మ్యాక్స్ అందరూ ప్రిఫర్ చేసేది గోపాలపట్నం. ఎందుకంటే గోపాలపట్నం రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఆ దగ్గరలోనే బిఆర్టీఎస్ రోడ్ ఉండడం వల్ల మోస్ట్లీ అందరూ గోపాలపట్నం సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎక్కువ ట్రైన్స్ ఆ రూట్లోనే ఆగుతాయి. ఇంకా మనం చూసుకుంటే అక్కడ గోపాలపట్నం కన్నా ముందు ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అదే సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ అంటారు. అక్కడ ఒక ట్రైన్ ఆగుద్ది అనుకుంటున్నా నాకు తెలిసి. ఆ ట్రైన్ ఎంతమంది ఎక్కారో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సూపర్ ఉంది కదా వ్యూ అయితే. నాకు నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మనం ఆ ముందు చూసుకుంటే పెందుర్తి అనే బోర్డు ఉంది. ఇలా మనం పక్కకు చూస్తే మంచి గ్రీనరీ ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా మనం అలా వెనక్కి తిప్పితే మనకు కనిపించేది పెందుర్తి రైల్వే స్టేషన్. మరి నేనైతే మీకు మన పెందుర్తి రైల్వే స్టేషన్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మన పెందుర్తి రైల్వే స్టేషన్ని చూపించాను అనుకుంటున్నాను. మరి నేను ఎలా చూపించానో మీకు ఏం అర్థమైందో కింద కామెంట్ చేయండి. అలానే రీసెంట్గా మనం చాలా వీడియోస్ చేసాం. ఏ వీడియోస్ అంటే ఉద్దానం ప్రాజెక్ట్, మూలపేట ప్రాజెక్ట్, ఇంకా మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్ట్, ఇంకా మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. అలా చాలా వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసేయండి. చూస్తారనుకుంటున్నా. చాలామందికి నాకు తెలిసి ఈ రైల్వే స్టేషన్ గురించి మన ఛానల్ గురించి తెలియదు అనుకుంటున్నాను. సో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ పాపులర్ అవుతుంది. ఇంకా చాలామంది మన ఆంధ్రాలో ఏం జరుగుతున్నాయి, ఇంకా మన ఆంధ్రాలో జరిగిన డెవలప్మెంట్స్ అని తెలుసుకుంటారు అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపించింది వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకైతే నేను చాలా వీడియోస్ చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ చాలా ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అవేంటో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేసినా నేను చూపించలేకపోతే నేను అవి తొందరలోనే చూపిస్తాను. నేనైతే నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ ప్లేస్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంక మనమైతే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను అనమాట. మరి మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని మాత్రం మీరు ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనం వీడియో పెట్టుకుని మీకు రావాలనుకుంటే ఆ గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు మన వీడియోని ఫస్ట్ చూస్తారనమాట. మరి ఇక మనమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ వీడియో చివరిదాకా చూసినందుకు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.